డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మోడీ తన పరపతి కోసం సబర్మతి ప్రాజెక్టు కట్టాడు. ప్రైవేట్ పాఠశాలలో ఒక్కో విద్యార్థి మీద 50,000 ఖర్చు చేస్తుంది. ఎకరన్నర పంట వేస్తే నీళ్లు లేక మొత్తం ఎండిపోయింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు. పోలీస్ మామలంటూ వాట్సాప్ గ్రూప్, ఎస్ఐ ఎంట్రీతో షాక్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యల ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. మోడీ తన పరపతి కోసం సబర్మతి ప్రాజెక్టు కట్టాడు. నేడు రేవంత్ రెడ్డి కూడా మూసీ ప్రాజెక్టును తన పరపతి పెంచుకోవడానికి కట్టాలని చూస్తున్నాడు తప్ప హైదరాబాద్ కోసం కాదు, తెలంగాణ కోసం కాదు. మిగతా రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి పేరు ప్రతిష్టల కోసం మా ప్రజలు ఎందుకు నష్టపోవాలి? బీఆర్ఎస్ నేత పట్టుల్లా కార్తిక్ రెడ్డి దేశంలో సాబర్మతితో పోల్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక్కసారి మీరు మళ్ళీ ఆలోచన చేయండి అని చెప్తున్నా. మోదీ సాబర్మతి ఎందుకు కట్టిండు? అహ్మదాబాద్ మంచి కోసం కట్టిండు అనుకుంటురా? కాదు, మోదీ పరపతి పెరగడానికి సాబర్మతి కట్టిండు. మోదీకి మిగతా రాష్ట్రాల్లో పేరు రానికే సాబర్మతి కట్టిండు. మోదీ ఆయనకైనా ఒక ప్రాజెక్ట్ చూపించుకోనికి సాబర్మతి కట్టిండు. రేవంత్ రెడ్డి కూడా మూసి తెలంగాణ కోసం కడతలేడు, హైదరాబాద్ కోసం కడతలేడు, ప్రాంతం కోసం కడతలేడు, పరపతి కోసం కడుతున్నాడు. ఈ విషయం మాత్రం ఆలోచన చేసుకోండి అంటున్నా. నీ పరపతి పెరగడానికి, నీ పరువు ప్రతిష్టలు పెరగడానికి, మిగతా రాష్ట్రాలను అడ్వర్టైజ్ చేసుకోవడానికి మా ప్రజలు ఎందుకు నష్టపోవాలి రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నా నేను. ఎందుకు నష్టపోవాలి? మేమెందుకు ఊకాలి చేతులు ముడుచుకొని? బరాబర్ ముడుచుకోం. ప్రజల కోసం మీరు పని చేయండి, మేము ఖచ్చితంగా త్యాగాలు చేస్తాం, మా భూములు ఇస్తాం, మా ఇల్లులు ఇస్తాం. మీ పరపతి కోసం, మీ పేరు కోసం, మీ ప్రతిష్ట కోసం ప్రాజెక్టులు చేస్తే మాత్రం బరాబర్ ఆప్తామని ఆ రోజు కూడా చెప్తున్నా, బరాబర్ ఈ రోజు కూడా కొట్లాడతామని చెప్తున్నా. ప్రైవేట్ పాఠశాలలో ఒక్కో విద్యార్థి మీద 50,000 ఖర్చు చేస్తుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒక్క విద్యార్థి మీద ప్రభుత్వం 1,08,000 ఖర్చు చేస్తుంది. కానీ 6వ తరగతి విద్యార్థి కూడా 3వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఐడోనో మరి ఏవిఎన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారో నాకు తెలియదు. మేబీ 3,000 4,000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. కానీ నా ప్రభుత్వంలో ఒక విద్యార్థి మీద పెడుతున్న ఖర్చుని వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధితో పాటు ఇక్కడ ఉన్న టీచర్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మేము 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక విద్యార్థి 6వ తరగతిలో చదువుకుంటూ 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. 1,08,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. ఈ క్యాలిక్యులేషన్లు మనం ఎవ్వరం లెక్కించడం లేదు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యల ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ఎకరంన్నర పంట వేస్తే నీళ్లు లేక మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు నేను ఎలా బతకాలి? సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కాళేశ్వర నీళ్లు రాక ఎండిపోతున్న పంటలు మొత్తం ఎండిపోయిన తర్వాత నీళ్లు వదిలారు. బీజేపీ వాళ్ళు మా వల్లే నీళ్లు వచ్చాయని స్టేటస్ పెడితే అవి కూడా బంద్ చేశారు. ఎకరం నరేష్ ఇప్పుడు ఇదంతా ఇట్లా ఎండిపోతున్నది. ఎంతవరకు ఎండిపోయింది ఎకరంన్నరలో? నాది ఇంతవరకు అయితే ఎకరంన్నరలో ఎప్పుడు ఎండిపోలే. ఈసారి మొత్తం పోయింది. అంతకు ముందు ఎకరంన్నర పోయింది. నువ్వు ఎట్లా బతకాలి? నేను ఎట్లా బతకాలంటే అంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ తొందరగానే ఇడిచిపెట్టారు.
అదాని ఆశ గురించి వేసుకున్నాం. ఇవాళ వచ్చింది నిన్న మొన్న వాటర్ వచ్చినాయి, అంత ఎండిపోయినాక వాటర్ నిన్న ఇడిచిపెడుతుంది. అంత తాళట్టుంది కదా, మొత్తం అయిపోయింది, వడ్లు తాళే పట్టిదే, ఇంకా ఏం లేదు. ఇక ఇవాళ లెక్క అవుపడుతుంది. వడ్ల లెక్క ఆగుపడుతుంది, మొత్తం ఎండిపోయింది. ఇవాళ వాటర్ రాగానే నేను తెచ్చి వచ్చినాయి అని కాంగ్రెస్ లీడర్ గాని బీజేపీ లీడర్ వీళ్ళు వాళ్ళు వచ్చుకుంటా ఇక మేము అత్తే వచ్చినాయి అనగానే వాళ్ళు స్టేటస్లు పెట్టంగానే ఆయనతో తెల్లారి ఆ కాలువ కూడా బంద్ చేసారు. కాంగ్రెస్ స్టేటస్లు పెట్టుడు బీజేపీ స్టేటస్ పెట్టంగానే ఆయనతో రాకుండా నీళ్లు కూడా ఆయనతో బంద్ చేసారు. నిన్న నీళ్లు కూడా ఆయనతో బంద్ అయినాయి. ఉన్నది ఇది ఎండిపోయింది, అట్లా వేయింది ఇట్లా వేయింది. అప్పుడు ఉండే వెనక ముందు అయినా గానీ తొందరగా వాటర్ ఇచ్చారు, అందరం బతికినాం. అందరం బతికినాం. మరి ఎట్లయినా రైతును రాజు చేస్తానని ఇదంతా ఏది రాజు గిదే రాజు, ఇంకేం రాజు కనబడుతుంది కదా. రైతు రాజు అనేది మాదేమో గిదే బతుకు, వాళ్ళేమో రైతు బంధు అక్కడ రైతు భరోసా 7,500 అన్నాడు. అది అన్నాడు వేయలే, కానీ మొన్న ఎకరానికో 6,000 అందరికి బాధపడకుండా మంచికో ఎకరం వేసిండు 6,000. ఇవాళ మార్చి 1 అవేం చాలుతాయి, అవి ఆడలే కైకిలు చాలి. నాట్లయితే ఒక ఎకరానికి 8,000 రూపాయలు గుత్తా నారుకొని వాళ్ళు నారేసుకుంటే అవేం చాలుతాయి. అవి అలా కూడా రెగ్యులర్ రెగ్యులర్ వేయలే, మధ్యలో 2 పోనేవాయి, 2 వేని. 2 పరిపాలన ఎట్లా ఉందా రైతుల పట్ల కాంగ్రెస్? ఏమున్నది కనబడతలేదా? కాంగ్రెస్ కనబడుతుంది. 6 గ్యారంటీలు అన్నాడు, అందులో 2-3 ఇంట్లో 2-3 మహిళలకు ఒకటి బస్సు పెట్టిండు. ఇక బియ్యం అని అంటే అవి ఇవి కలిసినాయి, అవే బియ్యం వస్తారు. ఇక అంతే, అందరూ ఇక వాళ్ళేమో లీడర్ తానని చేయబట్టి మా బతుకేమో గిదే రైతు చేసుకుంటే మాది బతుకు లేకుంటే లేదు. అంటే గత 10 ఏళ్ళలో ఎప్పుడన్నా ఎండిపోయినా ఇంతవరకు మా జీవితంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరువు కాలం 7 ఏళ్ళు వచ్చింది. చంద్రబాబు నాయుడు మనం అంతా ఒక దగ్గర ఉన్నప్పుడు అంతవరకు నుండి ఇంతవరకు 10 ఏళ్ళు కేసీఆర్ చేసినా గానీ ఇంతవరకు ఎండిపోలే. అబద్ధం ఆడద్దు గానీ ఇక ఇది ఫస్ట్ టైం కాంగ్రెస్ వచ్చిందంటే ఇది ఫస్ట్ టైం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉంది, అబద్ధం ఆడద్దు గానీ. ఆయన కేసీఆర్ గానీ కేటీఆర్ పరిపాలన మంచిగానే ఉండే. ఇక మధ్యలో వాళ్ళు చిన్న వాళ్ళు వీళ్ళు చేయబట్టి ఇది గానీ ఒక అంతకు దేవుడు కేసీఆర్. అచ్చుడేలే, గుర్తు ఎందుకు రాడు? అసలు కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తెచ్చింది కేసీఆర్. ఎవ్వరిది కాలే, ఇన్ని తరాల నుండి ఎప్పుడు గాని కొట్లాడి కాలువలు తెచ్చింది కేసీఆర్. అంటే ఆ కాళేశ్వరం నీళ్ళేనా మీకు వచ్చేది? అదే కాళేశ్వరం నీళ్ళే. మరి కాంగ్రెస్ గుంట బారలేదు అంటారు. గుంట ఏడికే గుంట బారలేదు. గుంట బారానికి కాళేశ్వరం ముసాబాద్ మండలానికి గీడికి వస్తాయి ఆ కాళేశ్వరం నీళ్లు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు షాపులకు కూల్చివేయడానికి నిరసిస్తూ ఎదురు తిరిగిన వ్యాపారులు, పోలీసులను జేసీబీలను అడ్డుకుని దాడికి యత్నించిన స్థానికులు, భయంతో పరుగులు తీసిన జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీస్ స్టేషన్ ని ముట్టడించి ఆందోళనకు దిగిన వ్యాపారులు, తీవ్ర ఉద్రిక్తతల మధ్య కూల్చివేతను నిలిపివేసిన జీహెచ్ఎంసీ. తెలంగాణ పెద్దపల్లి గోదావరి కనిలో పోలీసులు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు కొందరు మందుబాబులు పోలీస్ మామల స్క్వాడ్ పేరుతో వాట్సాప్ గ్రూపులు సృష్టించారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తి ఫోన్ ను తనిఖీ చేయగా ఈ గ్రూప్ వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ గ్రూప్ లో ఎస్ఐ జాయిన్ అయ్యి, మామాలు మీ నంబర్ ని సేవ్ చేసుకున్నా, త్వరలో కౌన్సిలింగ్ ఇస్తా అంటూ హెచ్చరించడంతో గ్రూప్ సభ్యులు షాక్ అయ్యారు. ఎవరు టెన్షన్ పడొద్దని, గ్రూప్ సభ్యులందరికీ అవేర్నెస్ కల్పిస్తానని ఎస్ఐ సూచించారు.
గ్రూప్లో ఒక్కసారి నేను ఎంట్రీ కాగానే అందరు లెఫ్ట్ అయిపోతారు. మమ్మల్ని అట్లా వెళ్ళిపోకండి. మీ అందరి నెంబర్లు ఆల్రెడీ సేవ్ చేసుకున్నా, ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నా. అందరు ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. మీ అందరితో పాటు సపరేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను. ఎవరు భయపడకండి, రండి. ఫస్ట్ నేను చెప్తాను, టైం చెప్తాను, అందరు కలిసి రండి. అందరు కలిసి వచ్చినాక మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా, ఓకేనా? ఆగమాగం కాకండి. ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో చేంజ్ అయిపోయింది, దెబ్బ గ్రూప్ అడ్మిన్ కూడా తీసేసుకున్నాడు. జాగ్రత్త, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరు అందుబాటులో ఉండండి. ఇదే గ్రూప్ నుంచి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, టెన్షన్ పడకండి. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ అయినా మామా. నా మీద గ్రూప్ పెట్టిరు కదా, వాట్సాప్ గ్రూప్. నేనే ట్రాఫిక్ ఎస్ అయినా. గోదావరి కానీ మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను, డ్రంక్ అండ్ డ్రైవ్. రండ్రా మామా, రండి, చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్. నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికిందా భయ్? రండ్రా భయ్. 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో, ఎవరిని వదిలిపెట్టా. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 మోడీ తన పరపతి కోసం సబర్మతి ప్రాజెక్టు కట్టాడు. ప్రైవేట్ పాఠశాలలో ఒక్కో విద్యార్థి మీద 50,000 ఖర్చు చేస్తుంది. ఎకరన్నర పంట వేస్తే నీళ్లు లేక మొత్తం ఎండిపోయింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు. పోలీస్ మామలంటూ వాట్సాప్ గ్రూప్, ఎస్ఐ ఎంట్రీతో షాక్.